Hello friends, this is your friend Raju once again welcoming you all back to Andhra Bulls Lantern YouTube channel. మరొకసారి మీ అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మన ఈ వీక్లీ అప్డేట్ వీడియో ద్వారా గత వారం రోజుల్లో మార్కెట్లో జరిగిన యాక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో అదేవిధంగా కొత్త టాపిక్ ఏదో మనం డిస్కస్ చేస్తూ ఉంటామండి. సో ఆ టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళనాడు చూశారు కదండి. సో 20 క్యాష్ రిచ్ కంపెనీస్ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో అయితే ఈ టాపిక్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఉన్న కండిషన్, ఎకనామిక్ కండిషన్ మీరు చూసుకుంటే కనుక మన ఇండియా అనేది చాలా బ్యాడ్ ఫేజ్లో ఉందన్నమాట అండి. మార్కెట్స్ కాదు ఫ్రెండ్స్, సో మార్కెట్స్ చూస్తే బాగున్నట్టుగా, మార్కెట్ మంచి బుల్లిష్ ట్రెండ్లో ఉన్నట్టుగా ఉందన్నమాట అండి. సో మళ్ళీ కొత్త హైస్ ఫామ్ అవుతా, ప్రీవియస్ హైస్ దాటుకుని కొత్త హైస్కి వెళ్తున్నాయి అనమాట అండి. బట్ ఎకానమీ అనేది ఇంకా క్లియర్గా మనం చూస్తే కనుక డౌన్ టర్న్లో ఉందన్నమాట అండి. ఎకనామిక్ కండిషన్ ఇంకా బాగోలేదన్నమాట అండి. సో కరోనా ఎఫెక్ట్ కూడా మీరు చూసారు కదండి. సో సుమారు 4 లక్షల కేసుల దాకా మనం చూసాం ఆల్రెడీ. యాజ్ ఆన్ డేట్ ఆల్రెడీ 4 లక్షల కేసుల దాకా ఉండడం జరిగిందనమాట అండి. ప్లస్ మీరు చూస్తే మీ టౌన్లో కానివ్వండి, మీ సిటీలో కానివ్వండి, మీరు చూస్తే కనుక చాలా ఏరియాలో పాకెట్స్ ఆఫ్ ఏరియాస్ లాక్డౌన్ మళ్ళీ విధించడం జరుగుతుందన్నమాట అండి. నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటే ఆ ఏరియా అనేది, అంటే ఎకానమీ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్ నార్మల్గా ఖచ్చితంగా ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేదు ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మన ఎకానమీ అనేది కొంత స్ట్రగుల్ పీరియడ్లో కంటిన్యూ అయ్యేలా పరిస్థితి ఉందన్నమాట అండి కొంతకాలం పాటు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అండి, ఏవైతే చిన్న చితక కంపెనీస్ అంటారు కదండి, సో చిన్న చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతుందన్నమాట అండి. సో ఏవైతే కేవలం డెట్ బర్డెన్ మీద ఓకేండి, ఓన్లీ క్యాష్ మా సైకిల్ మీద డిపెండ్ అయ్యి ఓకేండి, కంటిన్యూ మనీ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దాని మీద డిపెండ్ అయ్యే కంపెనీస్ ఏంటంటే ఒకసారి ఏంటంటే వితౌట్ ఆక్సిజన్ అన్నట్టుగా చాలా ట్రబుల్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంటుంది అనమాట అండి. సో అందువల్ల ఏవైతే క్యాష్ రిచ్ కంపెనీస్ ఉన్నాయో అవి మాత్రమే సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనకి పాస్ అవ్వి ఇవ్వండి, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడి మళ్ళీ గ్రోత్ పాత్లోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట అండి. సో నాట్ ఓన్లీ దాట్, సో ఇలాంటి సందర్భాలు ఏంటంటే ఇప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్లో ఏవైతే చిన్న కంపెనీలు అవి బ్యాంక్రప్ట్ అవి, లేదంటే అవి బిజినెస్ మొత్తం మానేసే పరిస్థితి, వైపౌట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో పెద్ద కంపెనీలు ఏం చేస్తుంటాయంటే ఇలా చిన్న కంపెనీస్ని ఎక్వైర్ చేస్తుంటాయి ఫ్రెండ్స్. అయితే ఏదైనా కంపెనీ ఒక కంపెనీని ఎక్వైర్ చేయాలంటే ఏం కావాలి ఫ్రెండ్స్? సో క్యాష్ కావాలి కదండి. సో అందువల్ల ఏంటంటే ఏవైతే క్యాష్ రిచ్ కంపెనీస్ ఉన్నాయో ఓకే అండి, సో ఆ క్యాష్ రిచ్ కంపెనీస్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం అనమాట అండి. సో వన్స్ నార్మలైజ్ అయిన తర్వాత మన ఎకానమీ అనేది, లేదంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ నార్మలైజ్ అయిన తర్వాత 6 months 1 year తర్వాత మళ్ళీ ఎకానమీ గ్లోబల్గా కూడా మొత్తం డిమాండ్ అవన్నీ పెరిగి ఫుల్ ఫేజ్లోకి వచ్చినప్పుడు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, ఏవైతే క్యాష్ కంపెనీస్ ఉన్నాయో అవి దే కెన్ డిప్లాయ్ క్యాష్ అనమాట. వాళ్ళు క్యాష్ ఇన్వెస్ట్ చేసి ఎక్స్పాన్షన్ చేయడానికి కానివ్వండి, సో ఆ డిమాండ్ మీట్ అవ్వడానికి కానివ్వండి, లేదా కొత్త మిషనరీ కొనడానికి కానివ్వండి ఓకే అండి. సో ఇలాంటివన్నీ చేయాలంటే క్యాష్ కావాలి కాబట్టి ఏవైతే క్యాష్ రిచ్ కంపెనీస్ ఉన్నాయో 20 క్యాష్ రిచ్ కంపెనీస్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అనమాట అండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం నిఫ్టీ గత వారం రోజుల్లో నిఫ్టీ మూమెంట్ గురించి చూద్దామండి. సో నిఫ్టీ అనేది చూస్తే కనుక గత వారం రోజుల్లో కూడా చూసుకుంటే ప్రీవియస్ వీక్ లెవెల్స్, హై లెవెల్స్ ఉన్నాయి కదండి. సో హై లెవెల్స్ ఏదైతే ఉందో 10,300 రేంజ్కి వెరీ క్లోజ్ ఆల్మోస్ట్ రావడం జరిగిందనమాట. ఓన్లీ ఒక 100 points అవే ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగిందన్నమాట అండి ఈ వీక్. సో మీరు చూస్తే కనుక ఓవరాల్గా బుల్లిష్ టోనే కనిపించింది అనమాట మార్కెట్లో. అయితే మామూలుగా జియో పొలిటికల్గా ఇవన్నీ చూస్తే కనుక చైనా, మన ఇండియా బార్డర్లో టెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. సో ఈ ఆస్పెక్ట్స్ నెగిటివ్ ఇవన్నీ ఉన్నా కూడా, ప్లస్ చెన్నై అనేది నెక్స్ట్ వీక్ నుంచి లాక్డౌన్కి వెళ్తుందని చెప్పి మళ్ళీ మన న్యూస్లో చూసాం కదండి. సో అలా చాలా ఏరియాస్ లాక్డౌన్ ఇవన్నీ వెళ్తున్నా కూడా, సో ఎకానమిక్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు ఎన్ని వచ్చినా కూడా సో మార్కెట్స్ మాత్రం ఏంటంటే బై ఆన్ డిప్స్ లాగా, అంటే ప్రతిసారి కరెక్షన్ వచ్చినప్పుడు లేదా డిప్ వచ్చినప్పుడు బయ్యింగ్ అనేది మార్కెట్స్లో మనం చూసామన్నమాట అండి. సో అదేవిధంగా మీరు చూస్తే నేను ప్రీవియస్ వీక్ కూడా చెప్పడం జరిగింది కదండి. సో మార్కెట్స్లో సో విత్ వాల్యూమ్, అంటే బయ్యింగ్ అనేది వాల్యూమ్ తోటి జరుగుతుంది కాబట్టి మార్కెట్స్ అప్మోస్ట్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో మీరు చూస్తే కనుక సో ఈ వీక్ కూడా సో మార్కెట్లో బయ్యింగ్ అనేది విత్ వాల్యూమ్స్ తోటి జరగడం జరిగిందనమాట. అంటే అక్రాస్ ద బోర్డ్ మీరు చూస్తే కనుక సో నాట్ ఓన్లీ లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 స్టాక్సే కాకుండా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా కొంత బయ్యింగ్ అనేది మనం క్లియర్గా చూడడం జరిగిందనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్లో కొంచెం స్ట్రెంత్ ఉన్నట్టుగానే మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో అయితే మీరు చూస్తే కనుక మ్యాక్సిమం లాస్ట్ డే అంటే ఫ్రైడే మీరు చూస్తే కనుక ఈ వీక్లో లాస్ట్ డే ఏదైతే ఉందో ఫ్రైడే నిన్న చూస్తే కనుక రిలయన్స్ అనేది ఆల్ టైమ్ హై ఓకే అండి, 11 lakh crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి ఇండియన్ కంపెనీ కింద రిలయన్స్ అవతరించడం జరిగింది ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే రిలయన్స్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఇండెక్స్లో హెవీ వెయిట్ కాబట్టి సో మార్కెట్ మూమెంట్కి రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ ఇలా కొన్ని షేర్స్ చాలా కంట్రిబ్యూట్ చేశాయి అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో మార్కెట్స్ పాజిటివ్ టోన్లోనే మనకి
సో ఈ వారం అనేది ఉండడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా ఏదైతే ప్రీవియస్ హై ఉందో 10,180 ఓకే అండి, 10,200 పైనే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. ఓకే అండి. సో 10,200 పైనే నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే సో నెక్స్ట్ వచ్చి టార్గెట్స్ ఏంటంటే 10,400 దాకా మార్కెట్స్ ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో అదేవిధంగా నేను లాస్ట్ వీక్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో గ్యాప్ ఏదైతే ఉందో ప్రీవియస్గా గ్యాప్స్ ఉన్నాయి కదండి, సో ఈ గ్యాప్ డౌన్స్ ఫిల్ చేయడానికి మార్కెట్స్ మళ్ళీ బౌన్స్ అవుతూ ఉంటాయి అనమాట అండి. ఓకే అండి, దీని గ్యాప్ థియరీ అని చెప్పి కాన్సెప్ట్ ఉందన్నమాట ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూస్తే కనుక సో ఒకవేళ ఇది కనుక సస్టైన్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మన 100 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దానిపైనే మార్కెట్స్ క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో నెక్స్ట్ వచ్చి మీరు చూస్తే 10,700 లెవెల్లో విచ్ ఇస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్, అక్కడ మళ్ళీ కొంచెం రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి. ప్లస్ అక్కడ ఆ లెవెల్స్లో గ్యాప్ కూడా వేరే గ్యాప్ కూడా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో అక్కడ దాకా మన మార్కెట్స్ మూమెంట్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అప్డేట్ అనమాట అండి. అయితే నేను చెప్పినట్టుగా మనం ఇప్పుడు 20 క్యాష్ రిచ్ కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో అందువల్ల నేను మార్నింగ్ స్టార్ వెబ్సైట్కి వెళ్ళాను అనమాట అండి. అయితే క్యాష్ రిచ్ కంపెనీస్ ఎలా ఐడెంటిఫై చేయాలి నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను అనమాట. 10 పాయింట్స్ ఓకే అండి. ఏదైనా స్టాక్ సెలెక్షన్ చేయడానికి మీరు స్టాక్ సెలెక్షన్ చేయాలంటే ఒక 10 పాయింట్స్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో ఆ వీడియో లింక్ నేను షేర్ చేస్తానండి పైన. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి ముందు, దాని తర్వాత ఇంకా మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఈ వీడియో ద్వారా రావడం జరుగుతుంది అనమాట అండి. ఓకే అండి, మీరు చూస్తే కనుక ఫ్రీ క్యాష్ ఫ్లో ఏవైతే ఉన్నాయో ఓకే అండి, ఫ్రీ క్యాష్ ఫ్లో ఉన్న కంపెనీస్ని మన క్యాష్ రిచ్ కంపెనీస్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. అయితే ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఏంటంటే సో ఏదైతే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఉంటుందో ఓకే అండి, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఉంటుందో దానిలోంచి క్యాపిటల్ స్పెండింగ్ ఓకే అండి, వచ్చిన ఆదాయం ఉంటుంది కదండి, క్యాష్ ఫ్లో నుంచి స్పెండింగ్ చేసింది తీసేగా మిగిలిన క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అంటాం అనమాట. అంటే దీన్ని ఓనర్స్ ఎర్నింగ్స్ అంటాం అనమాట ఫ్రెండ్స్. అంటే క్యాష్ అనేది పాజిటివ్గా ఎప్పుడైతే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటే ఆ కంపెనీ క్యాష్ రిచ్ కంపెనీ అని చెప్పి మనం చెప్తాం అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా సో ఇంకా బెటర్ అండ్ బెస్ట్ అవి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే చిన్న చిన్న కంపెనీస్ లాగా స్ట్రగుల్ అవి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈరోజు నేను మీకు ఈ 20 కంపెనీస్ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో క్యాష్ రిచ్ కంపెనీస్ అనమాట అండి. ఫస్ట్ కంపెనీ వచ్చి నెస్లే అనమాట అండి ఫ్రెండ్స్. సో నెస్లే మీరు చూస్తే కనుక ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూస్తే కనుక చాలా ఎక్సలెంట్గా మీకు చూసారు కదండి. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్గా ఉండడం జరిగిందనమాట అండి. ఒక్కొక్కసారి క్యాపెక్స్ అంటే క్యాప్ స్పెండింగ్ ఒక్కోసారి ఏదైనా ఎక్స్పాన్షన్కి అవి ఖర్చు పెట్టినప్పుడు కొంచెం నెగిటివ్ వస్తుంటుంది అనమాట అండి. బట్ ఓవరాల్ మీరు చూసుకుంటే కనుక క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్గానే మీరు ఇక్కడ నెస్లేకి చూడొచ్చు అనమాట అండి. సో అయితే ఓన్లీ క్యాష్ ఒకటే కాకుండా నేను వేరే కూడా జస్ట్ కాంపోనెంట్ చూస్తున్నాను ఫ్రెండ్స్. సో డెట్ అనేది ఎంత ఉంది, డెట్ ఈక్విటీ చూసుకుంటే నెగ్లిజిబుల్ అనమాట అండి. ఓకే, సో నెస్లే అనేది మన ఈ 20 స్టాక్స్లో ఫస్ట్ కంపెనీ అనమాట అండి. నెక్స్ట్ వచ్చి బజాజ్ ఆటో ఫ్రెండ్స్. ఓకే అండి, సో బజాజ్ ఆటో మీరు చూస్తే కనుక ఫ్రీ క్యాష్ ఫ్లో చూసారు కదండి. ఇది వండర్ఫుల్గా ఉందన్నమాట అండి. మీరు రైట్ ఫ్రమ్ 2010 అంటే 10 ఇయర్స్ నుంచి కూడా మీరు తీసుకుంటే సో బజాజ్ ఆటో అనేది చాలా వండర్ఫుల్ క్యాష్ రిచ్ కంపెనీ అనమాట అండి. సో డెట్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట అండి. సో ఆల్మోస్ట్ ఇది జీరో డెట్ కంపెనీ అనమాట. నెక్స్ట్ వచ్చి హీరో మోటార్ కార్ప్ అనమాట అండి ఫ్రెండ్స్. సో అనదర్ ఆటోమొబైల్ కంపెనీ మీరు చూసుకుంటే కనుక ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేవి చాలా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట అండి. సో డెట్ కూడా ఏవీ లేదనమాట అండి. సో ఇది మన నెక్స్ట్ స్టాక్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఐటీసీ అనమాట అండి ఫ్రెండ్స్. సో టొబాకో అండ్ ఎఫ్ఎంసీజీ జైంట్ అనమాట అండి ఫ్రెండ్స్. సో మీరు చూస్తే కనుక సో ఫ్రీ క్యాష్ ఫ్లో అని చూసారు కదండి. సో చాలా చాలా వండర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్న కంపెనీ అనమాట అండి. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అని చాలా ఎక్సలెంట్గా వీళ్ళు ఉన్నాయన్నమాట అండి. కంపెనీకి డెట్ జీరో డెట్ అనమాట అండి, డెట్ అనేది లేదనమాట అండి. వీళ్ళు ఏంటంటే కొంతకాలంగా ఏంటంటే ఓన్లీ టొబాకో బేస్డ్ ఓన్లీ సిగరెట్ బేస్డ్ ఉండిపోకుండా చాలా ఎఫ్ఎంసీజీ మీద చాలా హ్యూజ్ క్యాపెక్స్ అనేవి చేయడం జరిగిందనమాట. చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం జరిగిందనమాట అండి. అంటే ఫ్యూచర్లో రాబోయే డిమాండ్కి దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లోడ్ అనమాట. అంటే ఫ్యూచర్లో ఎంత డిమాండ్ వచ్చినా దే ఆర్ రెడీ అనమాట అండి. సో ఆ విధంగా ఏంటంటే చాలా ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా కంపెనీ చేయడం జరిగిందనమాట అండి. సో ఎఫ్ఎంసీజీలో చాలా ఇది మంచి ఫ్యూచర్ భవిష్యత్తులో చాలా గ్రో అవ్వబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి హిందుస్థాన్ యూనిలివర్ అనమాట అండి. సో ఆల్రెడీ ఎఫ్ఎంసీజీలో లీడర్ అనమాట అండి. ఓకే, మీరు చూస్తే కనుక ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇక్కడ ఉన్నాయి కదండి. సో అన్నీ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయన్నమాట అండి ఫ్రెండ్స్. డెట్ అనేది కూడా మైనర్ డెట్ అనేది ఉండడం జరిగిందనమాట. సో హిందుస్థాన్ యూనిలివర్ మన నెక్స్ట్ స్టాక్ అండి. నెక్స్ట్ వచ్చి ఐటీ కంపెనీ విప్రో మీరు చూసారు కదా ఫ్రెండ్స్. సో విప్రో క్యాష్ ఫ్లో చూస్తే కనుక చాలా వండర్ఫుల్గా చాలా పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ తోటి ప్లస్ అదేవిధంగా నెగ్లిజిబుల్ డెట్ తోటి
ఇది క్యాష్ రిచ్ కంపెనీ అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి మనకి టీసీఎస్ అనమాట, అనదర్ ఐటీ కంపెనీ. టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ మీరు చూస్తే కనుక క్యాష్ ఫ్లోస్ అనేవి చూసారు కదండి, ఎంత వండర్ఫుల్గా క్యాష్ ఫ్లోస్ అనేవి వీళ్ళు మెయింటైన్ చేశారు మీరు చూడొచ్చు అనమాట అండి. సో నెక్స్ట్ డెట్ అనేది చాలా నెగ్లిజిబుల్ అనమాట అండి. సో అయితే ఇవి 2 పారామీటర్స్ కాకుండా ఇంకా వేరే పారామీటర్స్ కూడా మనం చూడాలన్నమాట ఇన్వెస్ట్ చేయడానికి. అయితే నేను ఏంటంటే ఒక లిస్ట్ అనేది మీకు 20 మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్, దాని నుంచి మీరు ఫర్దర్గా ఫిల్టర్ చేయొచ్చు అనమాట అండి. సో నెక్స్ట్ వచ్చి మన ఏషియన్ పెయింట్స్ అనమాట ఫ్రెండ్స్. సో ఏషియన్ పెయింట్స్ మీరు చూస్తే రీసెంట్గా న్యూస్లో ఏంటంటే చాలామంది ఎంప్లాయీస్ శాలరీస్ తగ్గించడం కానివ్వండి, లేదా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గించడం కానివ్వండి, కాస్ట్ కటింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈ కంపెనీ మాత్రం ఏం చేశారంటే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ పెంచారు ఫ్రెండ్స్. సో అలాంటి కాన్ఫిడెన్స్ ఓకే అండి, ఎందుకంటే రీసెంట్గా విశాఖపట్నం అది కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్ అవి చేయడం జరిగిందనమాట అండి. సో ఈ కంపెనీ కూడా సో రెడీ టు మీట్ ద నీడ్స్ అనమాట అండి, అంటే ఫ్యూచర్లో వచ్చే డిమాండ్కి తగ్గట్టుగా దే ఆర్ రెడీ, ఆల్రెడీ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది కంపెనీ అనమాట అండి. సో ఆ కాన్ఫిడెన్స్, శాలరీస్ పెంచి కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది కంపెనీ కంటే, కంపెనీలో మీరు చూస్తే కనుక కంపెనీ చేతిలో క్యాష్ ఉంది ఫ్రెండ్స్. ఓకే అండి, సో అందువల్ల క్యాష్ రిచ్ కంపెనీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెట్ కూడా నెగ్లిజిబుల్ అనమాట అండి. సో నెక్స్ట్ వచ్చి అనదర్ ఎఫ్ఎంసీజీ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో బ్రిటానియా మీరు చూస్తే కనుక క్యాష్ ఫ్లోస్ అనేవి పాజిటివ్ ఫుల్ క్యాష్ ఫ్లోస్ తోటి ప్లస్ డెట్ నెగ్లిజిబుల్ తోటి. సో దిస్ ఇస్ అనదర్ కంపెనీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మన సిమెంట్ చూస్తే కనుక అల్ట్రాటెక్ సిమెంట్ అని మీరు చూడొచ్చు అనమాట అండి. సో క్యాష్ ఫ్లోస్ అనేవి సో పాజిటివ్గా మెయింటైన్ చేశారు. అయితే డెట్ అనేది కొంచెం ఉందన్నమాట అండి. సో 0.6 అరౌండ్ ఏంటంటే డెట్ టు ఈక్విటీ అనేది ఉండడం జరిగిందనమాట అండి. బట్ ఇది అరేంజ్ అంటే విత్ ఇన్ ద బార్డర్స్లోనే ఉంది డెట్ అని చెప్పి మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే అండి, నెక్స్ట్ వచ్చి ఫార్మా జెయింట్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ మీరు చూసుకుంటే కనుక ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూస్తే కనుక మీరు చాలా బాగా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయన్నమాట అండి. సో డెట్ అనేది 0 ఫ్రెండ్స్, అంటే 0 డెట్ కంపెనీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మ్యారికో ఫ్రెండ్స్. సో మ్యారికో ఈజ్ నథింగ్ బట్ అనదర్ ఎఫ్ఎంసీజీ అనమాట అండి. సో మీరు చూస్తే కనుక సో ఓవరాల్గా క్యాష్ ఫ్లోస్ అన్ని బాగా మెయింటైన్ చేశారన్నమాట, ప్లస్ 0 డెట్ కంపెనీ అనమాట, అంటే కంపెనీకి డెట్ అనేది లేదనమాట అండి. నెక్స్ట్ అనదర్ సిమెంట్ కంపెనీ వచ్చి అంబుజా సిమెంట్ అండి. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో డెట్ అనేది 0 అనమాట అండి. సో పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తోటి. సో దిస్ ఇస్ అనదర్ కంపెనీ. సో అనదర్ ఎఫ్ఎంసీజీ కోల్పాల్ అనమాట, కాల్గేట్ పామోలివ్ మీరు చూసుకుంటే కనుక ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చాలా వండర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్న కంపెనీ, ప్లస్ డెట్ అనేది సో 0 డెట్ అనమాట అండి. నెక్స్ట్ ఫార్మా. ఓకే అండి, సో నెక్స్ట్ ఫార్మా స్టాక్ వచ్చి డివిస్ ల్యాబొరేటరీస్ అనమాట అండి. సో ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్లో చాలా లీడింగ్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ అనమాట అండి, మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఈ కంపెనీ కూడా ఎక్స్పాన్షన్ అవి కూడా చేస్తున్నారు అనమాట. అందువల్ల ఏంటంటే సో క్యాపిటల్ స్పెండింగ్ అనేది ప్రీవియస్ ఇయర్ కొంచెం ఎక్కువగా ఉండడం జరిగిందనమాట అండి. కొంచెం నెగిటివ్ క్యాష్ ఫ్లో ఇక్కడ మీకు అంత కనిపించింది అనమాట. బట్ ఇన్ ద లాంగ్ రన్ ఓవరాల్గా మీరు చూసుకుంటే ప్రీవియస్ ఇయర్స్ అన్ని చూసుకుంటే పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ప్లస్ 0 డెట్ కంపెనీ అనమాట అండి. సో డివిస్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్ వచ్చి మన పేజ్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఓకే అండి, సో పేజ్ ఇండస్ట్రీ గార్మెంట్స్ తెలుసు కదండి కంపెనీ కదా. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీరు చూస్తే కనుక ఈ కంపెనీ కూడా ఫ్రీ క్యాష్ ఫ్లోస్ బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట అండి, ప్లస్ డెట్ అనేది లేదనమాట అండి. నెక్స్ట్ వచ్చి పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. మన ఫెవికాల్ ఉంది కదండి, సో ఫేమస్ ఓకే అండి గ్లూ కంపెనీ అనమాట అండి. సో అన్ని ఇది ఇండస్ట్రీ లీడర్ అనమాట అండి. సో దీన్ని బీట్ చేసి ప్రోడక్ట్ ఇప్పుడు వచ్చి లేదని మనం చెప్పాలన్నమాట అండి. సో వీళ్ళు ప్లస్ అదేవిధంగా రీసెర్చ్ కొత్త ప్రోడక్ట్స్ ఫిక్స్డ్ ఇలా రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు కొత్త టెక్నాలజీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా మెయింటైన్ చేస్తూ కంపెనీ గ్రో అవడం అనేది ఇస్ రియల్లీ వెరీ గుడ్ సిమ్టమ్ అనమాట అండి. సో డెట్ అనేది నెగ్లిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మదర్స్ అండ్ సోమీ ఫ్రెండ్స్. సో ఇది ఆటో యాన్సిలరీ కంపెనీ అనమాట అండి. ఓకే అండి, మీరు చూస్తే కనుక ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అన్నీ చూస్తే కనుక పాజిటివ్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో గత 7-8 ఇయర్స్ నుంచి. అయితే డెట్ అనేది ఆల్మోస్ట్ 0.8 దాకా ఉండడం జరిగింది అనమాట, డెట్ టు ఈక్విటీ. ఓకే అండి, సో బట్ వేరేస్ ఇది వెల్ మేనేజ్డ్ కంపెనీ, మేనేజ్మెంట్ మంచిది కాబట్టి క్యాష్ ఫ్లోస్ అవి పాజిటివ్ కాబట్టి సో ఈ కంపెనీ గురించి కూడా మనం ఆలోచించవచ్చు అనమాట అండి. నెక్స్ట్ హ్యావెల్స్ అనమాట అండి ఫ్రెండ్స్. సో హ్యావెల్స్ డోంట్ క్యాచ్ ఫైర్, హ్యావెల్ కేబుల్స్ అని చెప్పి యాడ్ వచ్చింది కదండి. సో అలాగేంటంటే సో రకరకాల కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అవన్నీ కూడా హ్యావెల్స్లో మనకు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఎయిర్ కూలర్స్ అలాంటివన్నీ కూడా. ఓకే అండి, సో ఫ్రీ క్యాష్ ఫ్లో మీరు చూడొచ్చు అనమాట, పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తోటి 0 డెట్ కంపెనీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మన హిందుస్థాన్ జింక్ అనమాట అండి. సో మెటల్స్ అండ్ మైనింగ్ సంబంధించి మినరల్స్ సంబంధించిన స్టాక్ మీరు తీసుకుంటే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి, పిఎస్యు కంపెనీ. సో మీరు చూస్తే కనుక సో ఫుల్ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ తోటి సో మంచి డివిడెండ్ ఈల్డ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో ఈ విధంగా ఏంటంటే ఇవి మన 20 కంపెనీస్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చూడొచ్చు అనమాట. అయితే ఈ 20 కంపెనీస్ మీరు చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ కంపెనీస్ 6 ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయన్నమాట అండి. ఫార్మా 2 ఉన్నాయి, ఐటీ 2 ఉన్నాయి. సో ఆటో అండ్ ఆటో యాన్సిలరీ 3 కంపెనీలు అనమాట అండి. సిమెంట్ 2, మెటల్స్ 1, అదేవిధంగా కన్జ్యూమర్ డిస్క్రిప్షనరీ అనేవి 4 కంపెనీస్ ఉన్నాయన్నమాట అండి. సో ఇలాగేంటంటే
సో డైవర్సిఫైడ్ అనమాట మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా డైవర్సిఫైడ్గా ఒక 20 షేర్స్ గురించి నేను క్యాష్ రిచ్ ఏవైతే షేర్స్ ఉన్నాయో అవి నేను మీతో షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చూస్తే కనుక అయితే ఈ షేర్స్ అన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఓన్లీ ఏవైతే నిఫ్టీ 50 నెక్స్ట్ 50 ఏదైతే ఉన్నాయో ఆ 2 మాత్రమే నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే అండి. సో అంటే నిఫ్టీ 50 టాప్ 100 ఓకే అండి, టాప్ 100లోంచి మాత్రమే నేను కొంచెం ఎక్కువ క్యాష్ ఫ్లోస్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్న కంపెనీస్ సెలెక్ట్ చేసి నేను మీతో షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇవి ఆల్రెడీ చాలా గ్రో అయిపోయిన కంపెనీస్ కదా. ఓకే అండి. నో డౌట్ వీళ్ళ దగ్గర చాలా క్యాష్ ఉంది, నో డౌట్ ఫర్దర్ ఫ్యూచర్ డిమాండ్కి మీట్ అవ్వగలుగుతాయి. అయితే చిన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ వచ్చినంత గ్రోత్ ఈ పెద్ద కంపెనీల్లో ఫర్దర్గా వచ్చే ఛాన్స్ తక్కువ అనమాట అండి ఫ్రెండ్స్. సో అయితే నేను మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఓకే అండి, సో నేను మీతో చేసి ఒక చిన్న ఎక్సర్సైజ్ అనమాట అండి, మీతో చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు తెలిసిన మిడ్ క్యాప్ కంపెనీ ఏదైతే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా ఉన్న మిడ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కామెంట్ సెక్షన్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ వీడియోస్లో నేను మిడ్ క్యాప్ నుంచి ఇలాంటి క్యాష్ రిచ్ కంపెనీస్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ బాగున్నటువంటి మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఏదైతే ఈ 20 స్టాక్స్ నేను ఈ వీడియోలో షేర్ చేశానో సో ఇమీడియట్గా మీరు జంప్ చేసి ఇది ఇమీడియట్గా బై చేయమని నా రికమెండేషన్ అది ఎట్టి పరిస్థితుల్లో కాదనమాట అండి. సో ఓన్లీ ఇది మన ఎడ్యుకేషన్ పర్పస్ గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట అండి. సో ఎప్పుడెప్పుడైతే మార్కెట్లో కరెక్షన్ వస్తూ ఉంటుందో ఓకే అండి, బై ఆన్ డిప్స్ అంటారు కదండి. సో మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు మనం ఈ స్టాక్స్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని మనం బై చేయొచ్చు అనమాట అండి. సో అయితే మీరు చూస్తే కనుక సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఉన్నాయన్నమాట అండి. ఒక్కొక్కసారి సిమెంట్ సెక్టర్ సిక్లికల్ కాబట్టి మార్కెట్లో ఎక్కడ ఉన్నా కూడా సిమెంట్ స్టాక్స్ ఒక్కోసారి తక్కువలో దొరుకుతాయి అనమాట అండి. సో అదేవిధంగా ఆటోమొబైల్ స్టాక్స్ ఒకసారి తక్కువలో జరగచ్చు అనమాట అండి. ఐటీ కంపెనీస్ ఒక్కోసారి కరెక్షన్ రావచ్చు అనమాట అండి. సో ఇలాగేంటంటే మార్కెట్తో సంబంధం లేకుండా అంటే చాలామంది మిస్ అయిపోయిన బాధపడుతుంటారు, కానీ ఏం మిస్ అయ్యారో వాళ్ళకే తెలియదు అనమాట అండి. సో ఏది మిస్ అయ్యేది ఎప్పుడూ ఉండదు ఫ్రెండ్స్. సో మార్కెట్లో ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయన్నమాట అండి. సో ఈ 20 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఎప్పుడైతే కరెక్షన్స్ వస్తాయో, ఎప్పుడైతే స్ట్రాంగ్ సపోర్ట్ లైక్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ రేంజ్ ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఓకే అండి, సో డబుల్ బాటమ్ అయినప్పుడు ఓవర్ సోల్డ్ జోన్స్కి వచ్చినప్పుడు ఈ స్టాక్స్లో బయ్యింగ్ అనేది మనం చేసుకుంటూ రావచ్చు అనమాట. చేసుకుంటా మనం ఒక వండర్ఫుల్ పోర్ట్ఫోలియో అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. బ్లూ చిప్ స్టాక్స్ ఓకే అండి, మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. బ్లూ చిప్ మిడ్ క్యాప్ లైక్ బ్లూ చిప్ ఓకే అండి, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని ఉంటాయి కదండి. సో అలాగే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో అనమాట అండి. మీ పోర్ట్ఫోలియోని మీరే ఓన్గా ఇలాంటి స్టాక్స్లోంచి మీరు చూస్ చేసుకుని ఓకే అండి మీరు డైవర్సిఫైడ్గా పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అదేవిధంగా మన ఆంధ్ర బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఆంధ్ర బుల్స్ లెర్న్ యూట్యూబ్ ఛానల్ గురించి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.